హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. ఏబీసీ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. రాష్ట్రంలో ఎస్సీలు 52,50,000 మంది అట, మాదిగలు 33,50,000, మాలలు 19 లక్షలు. దాని ప్రకారమే మాదిగ మాల సహా ఉపకులాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ సూచన. దానిపై 2 సార్లు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ను కలిసి ఎవరన్నా నేడు క్యాబినెట్కు వెంటనే అసెంబ్లీకి కులగణన నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చట. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ పైన అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధంగా ఉన్నాయట. మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చెప్పింది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే చేసుకోవచ్చు వాళ్ళ వెసులుబాటును బట్టని. తెలంగాణ రాష్ట్రం ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ అయింది షమీం అఖ్తర్తోని, రిటైర్డ్ జడ్జి గారితోని. ఆయన నిన్న క్యాబినెట్ సబ్ కమిటీకి దాన్ని నివేదిక ఇచ్చిండు. దానిపైన ఇవాళ క్యాబినెట్లో చర్చ ఉంది, దాని తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెడతారట. కానీ గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది 1997లో. జరిగినప్పుడు ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరణ చేశారు. ఏకి 1%, బికి 7%, సికి 6%, మళ్ళీ డికి 1% కేటాయించారు. కానీ ఈసారి 3 గ్రూపులే చేస్తారట. ఏబిసి, ఏలో ఎవరిని పెడతారు, బిలో ఎవరిని పెడతారు, సిలో ఎవరిని పెడతారు అనేది ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏబిసిడీలుగా మొత్తానికి 52,50,000 మంది ఎస్సీలు రాష్ట్రంలో ఉన్నట్టు గుర్తించారు వాళ్ళ లెక్కల ప్రకారం. దాంట్లో 33,50,000 మంది మాదిగలు, 19 లక్షలు మంది మాలలు ఉన్నారట. మరి మాదిగలు ఆల్రెడీ మాకు 12% రిజర్వేషన్ కావాలి, గతంలో 7% ఇచ్చారు. అది 1994 నాటి వ్యవహారం. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ సపరేట్ అయింది. 1997లో ఉమ్మడి ఏపీలో కాబట్టి అది జరిపోయింది. సపరేట్ తెలంగాణ అయింది. తెలంగాణలో పాపులేషన్ మాదిగలు ఎక్కువ కాబట్టి 12% రిజర్వేషన్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాల్ని తెలుసుకుందాం. ప్రధానంగా మాదిగ జేఏసీ చైర్మన్గా వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పిడమర్తి రవి దీనిపైన చాలా గట్టిగా వాయిస్ వినిపిస్తాడు. 12% రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఏదో వర్గీకరణ చేస్తాను కాదు, మీరేదో 30 సంవత్సరాల క్రితం వ్యవహారం, 94 వ్యవహారం ఇప్పుడు పెట్టొద్దు. ఇప్పుడు 2024లో ఉన్నాం, మనం 25లో ఉన్నాం, ప్లస్ రాష్ట్రం విడిపోయింది. సపరేట్ తెలంగాణలో మాదిగల పాపులేషన్ ఎక్కువ. దీని ప్రకారం ఈ ప్రపోర్షన్ జిల్లాల వారిగా తీసి ఇవ్వాలని ఆయన అడుగుతుండు. ఇది మరి మొదట ఏబీసీకి చేస్తారట. మరి ఆయన అడుగుతున్నది ఇస్తారా, ఏమి ఇస్తారో ఒకసారి మనం పిడమర్తి రవి గారిని లైన్లోకి తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన డిమాండ్ ఏంది, అసలు ఈ రిపోర్టు చూసిండా లేదా అనేది అడిగి చూద్దాం. వస్తుంది. హలో హలో చెప్పండి. ఒకసారి రవి గారికి రా. హలో 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 గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నిన్న షమీం అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి, క్యాబినెట్ సబ్ కమిటీకి. అవును, చూశారా మీరు? ఏంది ఏబిసిడి గతంలో 1997లో ఉంది, కానీ ఏబిసి 3 వర్గాలు కానీ 3 గ్రూపులుగానే ఇవ్వాలని ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ఇలా పేపర్లలో ఐటమ్స్ వచ్చినాయి. అవును. మీరు ప్రధానంగా ఒక డిమాండ్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లేవనెత్తారు. 12% రిజర్వేషన్ ఇవ్వాలి. వర్గీకరణ అంటే వర్గీకరణ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం ఆ రోజు సరిపోయింది, కానీ ఈరోజు మనం తెలంగాణ సపరేట్ అయింది, జిల్లాల వారీగా సెన్సెస్ తీయాలంటున్నారు. మరి దీన్ని ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసిపోయారా? దీనిపైన ఈ రిజర్వేషన్ వర్గీకరణ కోసం పోరాటం చేస్తారు మిగతా సంఘాలు ఏమంటున్నాయి? మీ వాయిస్ అయింది అసలు? అంటే నిన్న షమీం అఖ్తర్ కమిటీ మంత్రివర్గానికి ఇస్తే ఉపసంఘం ఇప్పుడు సీఎంకి ఇస్తుంది. 11 గంటలకు క్యాబినెట్ లో పెడతారు. అటు నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీ తీసుకుపోతారు. కాకపోతే ఏంటంటే ఏలో ఉపకులాలు మొత్తం, బిలో మాదిగా, సిలో మాలలు ఉండేటట్టు అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. కానీ అది కూడా కరెక్ట్ కింద ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఒక కులానికి 1% రావాలంటే
4 లక్షల మంది ఉండాలి. నా ఉద్దేశంలో 4 లక్షల మంది లేనట్టు అనిపించింది. ఎందుకంటే 33 లక్షలు మాదిగలు 19 లక్షల మాలలు ఉన్నాక వీళ్ళు 4 లక్షల లోపే ఉన్నట్టుంది. అందుకోసం వాళ్ళకు 1% కేటాయించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఏబీసీ చేసినట్టుంది. మొత్తం ఉపకులాలు మాదిగ మాల ఉపకులాలు మొత్తం మాల మాదిగ కాకుండా ఉన్నటువంటి మిగతా 57 కులాలు మొత్తం కూడా ఒకటే గ్రూప్ లో ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అది ఏ గాని సి గాని. సో బిలో మాదిగలు ఉంటారు అట్లా అది రాదు. అయితే అట్లా జరగవచ్చు. తర్వాత ఈరోజు మాత్రం కేబినెట్ లో పెట్టి సాయంత్రం కల్లా అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని వర్గీకరణ బిల్లు చేస్తారని నేను భావిస్తా ఉన్నా. బీసీ బిల్లుతో పాటే ఈ రెండు కూడా ఈ రోజు అయిపోతాయని నేను భావిస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే కృష్ణ మాదిగ గారు చెప్పినట్టుగా 7% కాకుండా మాదిగలకు 10% పైనే వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. అంతేనా? ఎటకేలకు నేను చెప్పింది ఇక్కడ 7% మాకు వద్దు, మా జనాభా ఎక్కువ. మీరు చెప్పినారు కదా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు 2009లోనే 2011లోనే 31 లక్షలు ఉన్నారు. ఇవాళ 33 లక్షలు తేలింది. అవును, 33,50,000 సెన్సెస్. అవును, ఓకే. అయితే సో మాకు దాని ప్రకారం మాకు చూస్తే మనకు 11-12% వస్తుంది. ఓకే, అంటే మీరు పెట్టిన డిమాండ్ నెరవేరే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందా? 100% నెరవేరుతుంది. ఎందుకంటే 7 దాటితే అది నా డిమాండే. ఓకే ఓకే 7 వస్తే కృష్ణ మాదిగ డిమాండ్. 8 వచ్చినా 9 వచ్చినా 10 వచ్చినా 11 వచ్చినా 12 వచ్చినా మేము పెట్టే డిమాండ్. 7కి పెరిగితే పిడమర్తి రవి క్రెడిట్ అయినది. క్రెడిట్ కాదు, మా మాదిగల క్రెడిట్, మాదిగ సంఘాల క్రెడిట్. ఓకే ఓకే సూచన చేసిందనే తప్ప ఉద్యమం చేసినంత మాదిగలు. ఓకే ఓకే. సో మేము ముందు నుంచి చెప్పేది కూడా మాది 7% కాదు, అంతకన్నా ఎక్కువ ఉన్నామని చెప్తున్నాం. అదే జరగబోతుంది. ఇప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతులు ఇక అవసరం లేదంటారా మరి? అంటే ఆ గొంతులు ఆ డప్పులు ఉండాలి. ఆ డప్పులు ఎక్కడ మోగాలంటే ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోగాలి, ఢిల్లీలో మోడీకి వినబెట్టేట్టు మోగాలి, అట్లనే అమరావతిలో మోగాలి. ఆ డబ్బులన్నీ పట్టుకొని మాదిగ నాయకులందరూ కూడా కృష్ణా ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడ పోయి కొట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేయలే కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది కదా. ఇక్కడ సమస్య లేదు, రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చేయాలి. ఓకే ఓకే ఓకే. మోడీకి ఇవ్వాలి. ఓకే, 1,00,000 డబ్బులు మోడీ ఇంటి ముందు మోగాలనా? అట్లయితే మీరు చెప్పేది అంతే కదా, మోడీ ఇంటి మోగాలి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద 10వ తారీఖు అవకాశం ఉన్నప్పటికీ కూడా 7వ తారీఖు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇరుకులో పెట్టే ప్రయత్నం చేసిండు. అవును, అసలే రేవంత్ రెడ్డి గారు చాలా స్పీడ్. ఆయన 10వ తారీఖు టైం ఉంటే దాన్ని 5వ తారీఖు కంప్లీట్ చేసిండు. ఓకే, నిన్న ఏదో పర్మిషన్ కార్డు కూడా ఇబ్బంది పెడుతున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పర్మిషన్ ఇవ్వమని నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా, కానీ అది ట్రాఫిక్ లో రాదంటారు. వాళ్ళు ఎక్కడన్నా గ్రౌండ్ లో చేసుకోమంటారు. చెప్పండి, బిల్ అయిపోయినాక ఇల్లు డబ్బులు కొట్టాలి, విజయవాడ డబ్బులు కొట్టాలి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ గా డబ్బులు కొట్టాలి. ఓకే ఓకే, అంతే కదా, నువ్వు పార్టీ కాదు కదా. ఎందుకంటే ఎవరైతే చేసిరో వాళ్ళకి ఆనందోత్సవాలతో డబ్బు కొట్టాలి. కృష్ణమాది గారు అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి సాగు డబ్బు కొట్టాలి అంటాడు. కథ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెళ్లి డబ్బు కొట్టాలి మనం. అదేలే, సాగు డబ్బు కొట్టాల్సింది వేరే దగ్గర మీరు అనేది. అంతే, అది కొట్టాల్సింది ఎక్కడ? అమరావతిలో, ఢిల్లీలో, బీజేపీ పార్టీ ఆవిష్కార, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో. ఓకే ఓకే ఓకే. సరే, ఎనీవే కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది వారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమన్న 12% డిమాండ్ నెరవేరబోతుంది. అది 8, 9, 10 ఏదో ఒకటి, కానీ 7% కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా. కాబట్టి 1,00,000 డప్పులు 1000 గొంతులు కూడా ఇక్కడ తెలంగాణలో అవసరం లేదు, ఆల్రెడీ అమలు కాబోతుంది. కాబట్టి ఇక్కడ కాదు మోగించాల్సింది, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా రాష్ట్రాల్లో దాని అవసరం ఉంది అని చెప్పి పిడమర్తి రవి గారు చెబుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, పార్టీ నాయకులు కార్యకర్తల కేటీఆర్ పిలుపు. ఎమ్మెల్యేల అనర్హతపై ఒకేసారి వాదనలు వింటాం. బీఆర్ఎస్ సభ్యులు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ల కలిపి విచారణ 10కి వాయిదా. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటాడు కేటీఆర్. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు కేటీఆర్. అది 10వ తారీఖు ఫిబ్రవరి 10న హీరింగ్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 10 మంది శాసనసభ సభ్యత్వాలు రద్దు అయితే అని వాళ్ళు బలంగా విశ్వసిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వాళ్ళ పార్టీ క్యాడర్గా చెప్పారు రెడీగా ఉండండి అని. కానీ అది అంత ఈజీయా? ఎందుకంటే హైకోర్టులో కూడా ఇదే పద్ధతిలో హైకోర్టు జడ్జి చెప్పారు. అప్పుడు 3 నెలల్లో తేల్చకపోతే నేనే ఇన్వాల్వ్ అవుతా అని చెప్పిండు జడ్జి గారు అప్పుడు. కానీ చివరికి ఏం చేసిండు, డిస్మిస్ చేసిండు పిటిషన్. మరి సుప్రీంకోర్టులో కూడా మొన్న అయితే హడావుడి చేశారు. కానీ ఇప్పుడు మరి 10వ తారీఖు ఏం జరిగింది, కానీ వీళ్ళు హడావుడి ఎక్కువైంది. 10 నియోజకవర్గాలు అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కాన్స్టిట్యున్సీలు ఏదైతే కడియం శ్రీహరి ఇట్లాంటి నాయకులు ఉన్నారో, దానమ నాగేందరు, పోచా శ్రీనివాసరెడ్డి, ఇట్లాంటి దగ్గర ఎన్నికలు తప్పనిసరిగా ఉంటాయి, రెడీగా ఉండండి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు
ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్నికలను కోరుకుంటుందా, కాంగ్రెస్ కూడా ఆ పరిస్థితుల్లో ఉందంటే అంత ఈజీ ఏం కాదు. కానీ ఇది లీగల్ ఇష్యూ, అంత ఈజీగా 10వ తారీఖుతో తేలి సభ్యత్వాలు రద్దయ్యే పరిస్థితి అనిపించట్లే. 1-2 సార్లు ఏదో జరిగింది, కానీ ఇప్పుడున్న కంటెక్స్ట్లో అయితే అది లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి చూద్దాం. ముందు పరిషత్ అట, తర్వాత పంచాయతీ అట. కొన్ని రోజుల అంతరంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు యోచన. పరిషత్ అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. ముందుగాల అవి పెడతారట. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎన్నికలు పెట్టాక పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఈరోజు దాదాపు అన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చింది. అది ఇవాళ క్యాబినెట్ ముందుకు రాబోతుంది. క్యాబినెట్లో ఆమోదం తెలపగానే వెంటనే 11 o'clock అసెంబ్లీ కూడా ఉంది. అసెంబ్లీ కూడా చర్చించిన తర్వాత దాని మీద రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపిస్తారా, లేదంటే ఇక్కడనే చేస్తారా అనేది ఇవాళ తేలిపోద్ది. అసలు పంచాయతీ ఎన్నికలు నిజంగానే ఫిబ్రవరిలో ఉంటాయా, అసలు రిజర్వేషన్ల పరిస్థితి ఏందనే విషయాలు చాలా ఉత్కంఠగా ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఒక సంచలనమైన నిర్ణయం రాబోతుంది. అది పంచాయతీ ఎన్నికలు ఎప్పుడనేది కంటే కూడా బీసీలకి రిజర్వేషన్ 42% ఇస్తారా లేదా అనే విషయాలు చాలా క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. క్లారిటీ తెగలేదు ఇవ్వాలంటే ఎన్నికలు జరగవు. ఇవాళ పంచాయతీలలో, స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ 42% ఇస్తున్నాం అని ప్రకటిస్తే తప్ప, ఇవాళ ప్రకటించకపోతే ఇక ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. మార్చిలో కూడా కష్టమే. ఇది ఒకటి. కాకపోతే ముందైతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉంటాయి, తర్వాత పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు ఉంటాయి అన్నట్టు ఒక లీక్ అయితే ఇచ్చారు. ఇది ఒక వార్త. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ట్యాంక్ ఎక్కిన రైతులు, పురుగుమందు డబ్బా, పెట్రోల్ బాటిళ్లతో మహబూబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తుల ఆందోళన. గోస మామూలుగా లేదు రైతులది. కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ, అంటే 14 ఏళ్ళు అయింది బంగాళాఖాతంలో కలలేదు, ప్రజల బంగాళాఖాతంలో కలుపుతారు రైతులు. దిక్కు దోచని స్థితిలో ట్యాంకులు ఎక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కారు పురుగు మందుల డబ్బా తీసుకొని మహబూబాద్ జిల్లాలో. మా పాస్బుక్ల సంగతి ఏందని కొన్ని లక్షల మంది పెండింగ్ పెట్టి అట్నే ఉన్నాయి. వీళ్ళు వచ్చాక ఏమైనా ఆదుకుంటారేమంటే ఆదుకునే పరిస్థితి లేదు. రైట్. సెలవు రోజు ప్రదర్శనలు చేయాలని ఏ చట్టం చెబుతుంది? ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చెప్తుండు. ఈ నెల 7వ తారీఖు 1,00,000 డప్పులు 1000 గొంతులని ఒక ప్రోగ్రాం ఎప్పుడో తీసుకున్నారు. నెల పైన అవతలైంది. ఎంఆర్పిఎస్ తీసుకుంది. వర్గీకరణకు మద్దతుగా 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని చేశారు. దానికి ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారట. చేసుకుంటే అనుమతి ఇవ్వం, ఎందుకంటే ఆ రోజు వర్కింగ్ డే ఉంది, సెలవు రోజు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పారట. సెలవు రోజులలోనే ర్యాలీలు, సెలవు రోజుల్లోనే కార్యక్రమాలు చేయాలని రాజ్యాంగాలు అని చెప్పిందని అడుగుతుండు. అంటే గవర్నమెంట్ ఏం చెబుతుందంటే ట్రాఫిక్ ఇదంతా ఇష్యూ అయ్యేటట్టుంది, వర్కింగ్ డేలో అయితే అని చెప్పి. మరి దీంట్లో ఏం చేస్తారో కానీ చాలా పట్టుదలతో అదే రోజు పెట్టాలని ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు కోరుకుంటున్నారు. కానీ డీజీపీ కమిషనర్ ఏమో ఆ రోజు పర్మిషన్ ఇచ్చేటట్లేదు. ఇంకోటి ఒక టర్న్ ఏం తీసుకున్నదంటే, వీళ్ళు ఏ వర్గీకరణ కోసం అయితే 1,00,000 డప్పులు 1000 గొంతులు పెట్టారో ఆ వర్గీకరణ కోసం ఇవాళ అసెంబ్లీలో క్యాబినెట్ ముందుకి ఆ నివేదిక వస్తుంది, రిపోర్టు. ఒకవేళ నిజంగానే దాంట్లో తేలిపోయింది అనుకో, ఈ 1,00,000 డబ్బులు 1000 గొంతులు కూడా అవసరం ఉండే అవకాశం ఉండదు. దాన్ని ఇక సంబరాల కింద కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. ఇక రైట్. నమస్తే తెలంగాణ. బడుగులపై పిడుగు, కులగణనలో గందరగోళం. వాస్తవంగా బీసీ కులగణన నివేదిక నిన్న కేబినెట్ సబ్ కమిటీకి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. వాస్తవాలు లెక్కలలోకి పోతే చాలా అనుమానాలు, చాలా గందరగోళం, చాలా సందిగ్ధ పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం దానిపైన కాన్సన్ట్రేషన్ లేదా, ఏదో చేసినట్టు చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని నిజంగానే చేయాలని చేస్తుందనే అనుమానాలు కూడా ఇంటలెక్చువల్స్లో, ప్రజలలో, చదువుకున్న వాళ్ళల్లో వస్తుంది. ఎందుకంటే లెక్కలలో చాలా వేరియేషన్ చూపించారు. ఇగో 2011 జనాభా లెక్కల ప్రకారం 3,50,03,000 మంది మొత్తం జనాభా తెలంగాణ. 2011 లెక్కల ప్రకారం బిఫోర్ తెలంగాణ. 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 3,68,76,000. అంటే అక్కడ ఎంత పెరిగింది? 18 లక్షల జనాభా పెరిగింది 2011కి 2014కి. అంటే 3 సంవత్సరాల్లో 18 లక్షల జనాభా పెరిగింది.
3,50,00,000 2011లో ఉంటే 3,68,00,000 చేంజు 2014కి సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినప్పుడు వచ్చింది. అట్ ద సేమ్ టైం 2024 మొన్న వీళ్ళు ఇంటింటి సర్వే చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3,70,00,000 మాత్రమే వచ్చింది. ఎప్పటికీ 2024, 2014 ఎక్కడ, 2024 ఎక్కడ? 10 సంవత్సరాలలో 2 లక్షలు మాత్రమే పెరిగింది జనాభా. ఏమి లెక్కలు? 2011కి 2014కి 3 సంవత్సరాల్లో 18 లక్షల జనాభా పెరిగితే, 3 సంవత్సరాలకు 18 లక్షల జనాభా పెరిగితే 10 సంవత్సరాలకు ఎందుకు పెరగాలి? 3/18 అంటే దాదాపు 55 నుంచి 60 లక్షల జనాభా పెరగాలి రాష్ట్రంలో. ఒకవేళ లేదు మీరు ఎంత కుటుంబ నియంత్రణ చేసినా 40 లక్షలని పెరగాల. కానీ 2 లక్షల జనాభా పెరిగినట్టు మీ రిపోర్ట్స్ మీ నివేదిక చూపించిందంటే ఈ లెక్కలు ఎంత యాక్యురసీగా జరిగినాయి, ఎంత పారదర్శకంగా జరిగినాయి అనేది అర్థమవుతుంది. మనకి డొల్లతనం కనపడుతుంది. 3 సంవత్సరాల్లో 18 లక్షలు పెరిగినప్పుడు 10 సంవత్సరాలు ఎంత పెరగాలి? నోటి లెక్క వేసినా త్రిబుల్ పెరగాల. 10 సంవత్సరాలు అంటే త్రిబుల్ కాకపోయినా డబల్ పెరిగినా 36 లక్షల జనాభా పెరగాల. 36 నుంచి 40 లక్షలు. కానీ ఎంత పెరిగింది? 2 లక్షల జనాభా పెరిగింది. ఇది మేము అద్భుతాలు చేసినామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ చూపిస్తుంది. ఏ లెక్కన దీన్ని బీసీలని మోసం చేయదలుచుకున్నారు అనేది ఇవాళ బీసీ సంఘాలు, బీసీ సమాజం అడుగుతుంది. మరి ఇవాళ ఏం చెప్పింది క్యాబినెట్, అసెంబ్లీ అనేది చూడాలి. ఇది ఒక వార్త అయితే ఇగో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి ఈ లెక్క ప్రకారం పెంచితే బీసీలకి తీవ్రంగా అన్యాయం జరిగినట్టే అయిద్ది అనేది బీసీ సంఘాలు చెబుతున్న పరిస్థితి. 10 ఏళ్లలో పెరిగిన తెలంగాణ జనాభా 2 లక్షలేనట, పెరిగిన బీసీలు 11.4 లక్షలేనట, ఎస్సీలు తగ్గిపోయారట. లెక్క తప్పిన సర్కారు నివేరపరుస్తున్న కులగణన నివేదికలు. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో 3,63,68,00,000 రాష్ట్ర జనాభా. కాంగ్రెస్ సర్కారు తాజా సర్వేలో గుర్తించింది 3,70,00,000 మాత్రమే. వార్షిక వృద్ధి రేటుతో పోల్చితే ఉండాల్సింది 4,18,00,000 మంది ఉండాలి. వాస్తవంగా 4,18,00,000 3,70,00,000 అంటే 4,18,00,000 అంటే 48 లక్షల జనాభా తక్కువ చేసి చూపించారు. మనం ఇందాక అనుకుందాం 40 నుంచి 50 అయినా కనీసం ఉండాలి. ఇది మొత్తానికైతే బీసీ జనాభాని తగ్గించే ప్రయత్నం జరిగిందనే స్పష్టంగా కనపడుతుంది. లేదంటే బీసీ జనాభా వితౌట్ ముస్లిమ్సే 52-55% ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? ఇంక్లూడింగ్ ముస్లిం బీసీలతో కలిపి 56 చూపించారు. దాదాపు 10% బీసీ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది ఇవాళ బీసీ సంఘాలు, బీసీ సమాజం ఆరోపణ చేస్తుంది. ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. మీరేదో కులగణన చేసినా, మేము అద్భుతం చేసినా, 70 ఏళ్లలో ఊరు చేయండి అంటున్నారు. కానీ ఈ క్రెడిట్ దెబ్బతినే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ రెప్యుటేషన్ మీద. కాబట్టి దీనిపైన అవసరమైతే మళ్ళీ సమీక్ష చేయాలని ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఒక డిమాండ్ ప్రభుత్వం పైన పెట్టారు. ప్రభుత్వం అది చేయాల్సిన అవసరం ఉంది. సమీక్ష చేయాలి, రివ్యూ చేయాలి. 2 లక్షలు పెరగటం ఏంది? 10 సంవత్సరాల్లో జనాభా ఎంత తప్పులు తడకిది స్పష్టంగా కనపడుతుంది. 48 లక్షలు పెరగాల్సిన జనాభా 2 లక్షలు పెరిగితే మరి ఏ రేషియోలో ఎట చెప్తారు అనేది అర్థం కాని పరిస్థితి. కులగన్నంతా కాకి లెక్కలయ్యి దీంట్లో మళ్ళీ విచిత్రంగా ఏంటంటే ఓసీ జనాభాని పెంచి చూపించారు. ఓసీ జనాభా యాక్చువల్గా 8% ఉంటుంది అనేది ఒక లెక్క. దాన్ని 15% చేసి చూపించారు, అంటే డబుల్ చేశారు. బీసీ జనాభా 56% ఉండాల్సిందని 46% చేశారు. 56 బీసీ ప్లస్ ముస్లిం బీసీలో ఒక 66% ఓన్లీ బీసీలే ఉండాలి, 17% ఎస్సీలు ఉండాలి, 10% ఎస్టీలు ఉండాలి. మొత్తం మీద 5-6% ఓసీలు ఉండే పరిస్థితి ఉంది ఇవాళ రాష్ట్రంలో. గతంలో చూసిన లెక్కలను బట్టి చూస్తే మరి ఒక్కసారి దీన్ని తారుమారు చేశారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోకుండా ఉండడానికి ఒకటి, బీసీలకి రాజ్యాధికారం రాకుండా అడ్డుకోవడానికి ఒకటి, జనాభా తక్కువ చేసి చూపించారనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి. రైట్, ఇది ఒక వార్త. నవ తెలంగాణ 6 గ్యారెంటీల అమలుకు మరో ఉద్యమం చేస్తాం. 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయి అమలుకు డిమాండ్. ఆత్మీయ భరోసాను ఉపాధి హామీతో లింక్ చేయొద్దు. మున్సిపల్ ఏరియాల్లోనే ఈ పథకాన్ని వర్తింపజేయాలి. రాష్ట్ర ప్రయోజనాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజీ ధోరణి సరికాదు. సిపిఐఎం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. 6 గ్యారెంటీల కోసం మరో ఉద్యమం చేస్తారట సిపిఎం పార్టీ
వాస్తవంగా 6 గ్యారెంటీల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 14 నెలలు గడిచిపోయింది. ఏ పొలిటికల్ పార్టీ కూడా దానిపైన ఏదో పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు కానీ ఉద్యమాలు చేయట్లే. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లలో చెబుతున్నారు, మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో చెబుతున్నారు కానీ ప్రత్యక్షంగా వీధి పోరాటాలు చేయట్లే. ఇప్పుడు సిపిఎం పార్టీ ఆ పోరాటాన్ని తీసుకుంటుందట. 6 గ్యారెంటీలు ప్లస్ 2 లక్షల రుణమాఫీ పైన కూడా తీసుకుంటుందట. 2 లక్షల రుణమాఫీ పైన తప్పనిసరిగా తీసుకోవాలి. రైతులు చాలామంది ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఏమైందని చెప్పే దిక్కు లేదు. రైతు భరోసాకు సంబంధించి 12,000 ఇస్తున్నాడు, 15,000 చెప్పి ఆ 12,000 కూడా ఇచ్చే దిక్కు లేదు. జనవరి 26 రోజు గ్రామం, మండలానికి ఒక గ్రామం ఇచ్చి వదిలేశారు. నిన్న సోమవారం నుంచి వస్తాయి అన్నారు. ఆ టింగు లేదు, టంగు లేదు, అది అటే పోయింది. ఇక దాని గురించి వదిలేసి వేరే విషయాల మీద అసెంబ్లీ, క్యాబినెట్ పెట్టారు. దీనిపైన సిపిఎం పార్టీ అయితే మొట్టమొదటిగా ప్రకటించేది ఉద్యమం చేస్తామని. చూడాలి ఏం చేస్తారు. ఏది పింఛన్ 2019 నుంచి కొత్త దరఖాస్తులు లభించిన మోక్షం మంజూరుపై తేల్చిన గత ప్రభుత్వం. ఇప్పుడు అదే నిరీక్షణ. ఆసరా కోసం అభాగ్యుల ఎదురుచూపులు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపైన ఆశలు. హామీ అమలు ఎప్పుడంటే 5 ఏళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో వేలాది మంది అభాగ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2019 ఎక్కడ, 2025 ఎక్కడ? 5 సంవత్సరాలు అయింది. ఏజ్ వచ్చిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఇట్లాంటి వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు 1000 కాళ్ళతోనే. దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇట్లా పాపం వాళ్ళకి పెన్షన్లకు. అందుకే ఏది పెన్షను ఎక్కడ పోయింది, మంజూరు పైన తేల్చని ప్రభుత్వం అని 2019 నుంచి విత్తనంతో చూస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు పెన్షన్ కోసం. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, మేము వస్తే పెంచుతాం 4,000 రూపాయలకు పెన్షన్ అండు. ఇప్పుడు ఏ కాడికి వచ్చిందంటే పెన్షనర్స్ నువ్వు పెంచితే పెంచిన, పెంచకపోతే పెంచకపోయినా కానీ ఆ 2,000 అని చక్కగా అనే కాడికి వచ్చింది వ్యవహారం. ఆ 2,000 అని చక్కగా మంత్లీ ఈ చాలు, మాకు నువ్వు పెంచింది చాలు, మేము చూసింది చాలు అనే కాడికి వచ్చింది. ఇక దీనిపైన ఒక వార్త రాసింది. ఏది పెన్షన్ అంటే ఇంక ఏది లేదు, ఆ పెన్షన్ లేదు, మన లేదు, ఒట్టిదే. రైట్, వెలుగు చూద్దాం. బీసీ లెక్కలపై దుమారం. 21 లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైరు. 10 ఏళ్లలో బీసీలు 52% నుంచి 46% ఎలా పడిపోతారన్న ప్రశ్న. సమగ్ర కుల గణన సర్వే పైన అనుమానాలు. 2011 సెన్సెస్తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం 20 లక్షలే. గత నెల ఓటర్ లిస్టుతో పోల్చిన పొంతన కుదరని లెక్కలు. నివేదిక తప్పుల తడకలా ఉన్నట్టు ప్రతిపక్ష నేతల ఫైరు. అఖిలపక్ష ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండు. అవకతవకలు జరగలేదు. సర్వేలో పాల్గొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ల కులగణపై మాట్లాడే హక్కు లేదు అని చెప్పి ఏ ఆధారాలతో బీసీల జనాభాను తగ్గించామని చెబుతున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య ఒకళాభరణం సర్వేలో ఎందుకు పాల్గొనటం లేదు, వివరాలు ఇవ్వని వాళ్ళు మండల ఆఫీసుల్లో ఇవ్వచ్చని సూచన. అవకతవకలు జరగలేదు, ఏ ఆధారాలతో బీసీ జనాభా తగ్గించారని చెప్తున్నారు అంటున్నారు. ఏ ఆధారాలు కావాలా? 2011 సెన్సెస్ ఉన్నాయి, 2014లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఉన్నాయి. మరి దానికి దీనికి 2014లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3,68,00,000 జనాభా ఉన్నట్టు బీసీ జనాభా చెప్పారు. మొత్తం టోటల్ జనాభా 3,68,00,000. 2025లో చేసిన మీరు సమగ్ర ఈ సర్వే కులగణనలో 3,70,00,000 మంది మాత్రమే జనాభా ఉన్నారని 2 లక్షలే చూపిస్తున్నారు ఎక్కువ చేసి. అంటే బీసీలను తగ్గించే ప్రయత్నం చేసి మళ్ళీ మీకు ఆధారాలు ఉంటే చూపండి అంటే ఆధారాలు మీ దగ్గరే ఉంటాయి, ప్రభుత్వం దగ్గరే. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసిండు. తెలంగాణలో సర్వే చేశాం, ఓబీసీలు 55% పైనే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి లెక్కలే వస్తాయి. నిరుద్యోగ సమస్యపై యూపీఏ, ఎన్డీఏ విఫలమైనవి. మేక్ ఇన్ ఇండియా మంచిదే కానీ మోదీ ఫెయిల్. జీడీపీ 2014లో 15%, ఇప్పుడు 12% పడిపోయింది. ప్రధాని ఆహ్వానించాలని కోరేందుకు అమెరికాకు విదేశాంగ మంత్రి వెళ్ళారంటే కామెంటు. దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి. మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేసినాం. ఓబీసీలు 55% ఉన్నట్టు లెక్క తేలింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే లెక్క ఉంటుంది కాబట్టి చేయాలి అని ఒక డిమాండ్ పార్లమెంట్లో చెప్పిండు రాహుల్ గాంధీ. దాంతోపాటు యూపీఏ అండ్ ఎన్డీఏ 2 గవర్నమెంట్లు కూడా ఉపాధి ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయినాయి అని వాళ్ళ గవర్నమెంట్ని కూడా అడిగిండు. ఫెయిల్ అయినట్టు చెప్తుండు. ఇది తెలంగాణలో సర్వే చేసినాము ఓబీసీలని. కానీ ఓబీసీలు, తెలంగాణలోని ఓబీసీలు అంటుంది ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా జరగలేదు, తెలంగాణలో బీసీ లెక్కలు తక్కువ చేసి చూపించారు అనేది. మరి అది ఆయన నోటీసుకు పోయిందా లేదా? నోటీసు పోకపోతే ఎవరైనా ఉంటే ఆయనకు కూడా మెయిల్ చేస్తే ఇంకేమైనా రేవంత్ రెడ్డితో మాట్లాడి అసలు అది ఏమైనా రివ్యూ చేపిస్తారని చూడాలి. అట్లా కూడా రైట్. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ ఉంటుందట. ఇది 97లో వర్గీకరణ జరిగింది. ఇప్పుడు 4 గ్రూపులతో ఏబిసిడి
అనేది. ఇప్పుడు ఏబీసీ అట 3 గ్రూపులే చేస్తారట. అప్పట్లో 97లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్గీకరణ చేసినప్పుడు ఏబిసిడి అనే 4 గ్రూపులు చేసి ఏ గ్రూపులో రెల్లి అనే ఒక కులం ఉంటుంది, ఎస్సీలో సబ్ కులం అది. దాంతోపాటు ఒక 12 కులాలని చేర్చి దానికి ఒక 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే చాలా మైల్డ్ అది అన్నట్టు. తర్వాత బి క్యాస్ట్లో మాదిగా దానికి సంబంధించిన సబ్ కులాలను ఒక 18 చేర్చారు, వాళ్ళకి 7% రిజర్వేషన్ ఇచ్చారు. సి క్యాస్ట్లో మాలా దానికి సంబంధించిన సబ్ క్యాస్ట్ని చేర్చి ఒక 25 కులాలను చేర్చారు, అందులో దానికి 6% రిజర్వేషన్ ఇచ్చారు. డి క్యాస్ట్లో ఆది ఆంధ్రులు అనే ఒక క్యాస్ట్ ఉంటుంది, దాంతోపాటు ఇంకో 4 క్యాస్ట్లు యాడ్ చేసి మొత్తం 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఏకి 1, డికి 1%, బి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సబ్ క్యాస్ట్లకి 7%, మాల సామాజిక వర్గానికి సంబంధించిన సబ్ క్యాస్ట్లకి 6% రిజర్వేషన్ ఇచ్చి 97లో అమలు చేసి చూపించారు. ఇప్పుడు అట్లా కాదు, ఏబిసి అనే పెడతారట. అంటే బిలో యాజ్ ఇట్ ఈజ్గా మాదిగలే ఉంటారు, మాదిగ సబ్ కులాలు, డిలో మాల సబ్ కులాలు ఉంటాయి. అది కాక ఏలో ఇక మిగతా ఈ మాదిగ సబ్ కులాలు కాకుండా ఉన్న చిన్న కులాలు అంటే ఏలో పెట్టి వాళ్ళకు ఒక కొంత పర్సెంటేజ్ కేటాయించి మిగతా అంతా మాదిగలకి డిస్బర్స్ చేసే అవకాశం ఉందట. ఇది 3 గ్రూపులుగానైతే చేస్తారట. కులగన్నంత తప్పుల తడక బీసీ రిజర్వేషన్లు దెబ్బతీయాలని చూస్తున్నారని ఆర్కృష్ణ చెప్తుండు. బీసీల సంఖ్యను తగ్గించి చూపారని చెప్పి కులగన్నంత తప్పుల తడకగా ఉంది, రివ్యూ చేయాలని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నాయకుడు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణ డిమాండ్ చేసిండు. కులగన్న మొత్తం తప్పుల తడకుంది, బీసీ జనాభాని తగ్గించే ప్రయత్నం చేశారనేది ఆయన చెప్తుండు. ఆయనతో పాటు బీసీ కుల నాయకులంతా, బీసీ ఉద్యమ నాయకులంతా ప్లస్ బీసీ సమాజం కూడా అదే డిమాండ్ చేస్తుంది. లోపు బీసీ రిజర్వేషన్ల ఫైనల్, స్థానిక ఎన్నికల్లో ఎంత శాతం ఇవ్వచ్చు అనే దానిపై అధ్యయనం చేస్తారట. ఇది అయ్యేది కాదు, మనకు అది ఇవాళ తెలుస్తుంది. ఈ నెల 15 లోపే బీసీ రిజర్వేషన్లు ఫైనల్ అవుతాయి అని చెప్తున్నారు. కానీ ఈరోజు క్యాబినెట్ ఉంది, అసెంబ్లీ ఉంది. ఈ రెండింటి తర్వాత అసలు రిజర్వేషన్లు అయితాయా కావా, అయితే ఎప్పుడైతే ఎప్పట్లో అయ్యే అవకాశం ఉందా, అయిన తర్వాత దాన్ని బట్టే మనకి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉంటాయి అన్నమాట. ఇది దిశకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.